స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఉదయకాల స్వామి, మా బలహీనతల బలమయ్యేటు ప్రభా, నీ దయా, నీ శక్తి, నీ కనికరమ మీద దినదినం దయసూత్రం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రభా, నీ పిల్లలు బట్టి, నీ సేవకులు బట్టి నీకు స్తోత్రాలు. నీ సేవకులు మీరు జ్ఞాపం చేసుకుని తండ్రి బలపరచండి. ఈ ఆత్మతో నింపండి, బలపరచండి. సమస్త ఆటంకాల అభ్యర్థులను తొలగించి ప్రభా, నీ శక్తిని ప్రత్యక్షపరచండి ప్రభా. నీ మహిమను ప్రత్యక్షపరచు ప్రభా. ఈ మట్టి ఘటంలో నీ కృప మౌనస్ఫీరం ఉంచండి అయ్యా. భూమి మీద ఉన్నప్పుడే ప్రభా, ఈ బలహీన దేహాలు ప్రభా నీ మహిమ గల దేహాలుగా ప్రభా మార్చబడ్డగా నీ పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకించండి. దీవించమని, మహిమపరచమని, బలపరచమని యేసు ప్రభు నామమున అడుగుతున్నావు తండ్రి, ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవజనులకి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప సమాధానాలు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లైవ్లోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. ఎవరు దయచేసి నిద్రపోవద్దు. దేవుని కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. చూడండి నాన్న, మనందరం కూడా దేవుని యొక్క ఉపదేశాన్ని మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటున్నాము. 2వ పేతురు పుస్తకం మనం మొదటి అధ్యాయంలో ఉన్న వచనాలను ప్రభు చేత మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. చూడండి, నేను చదువుతాను. 2వ పేతురు పుస్తకం మొదటి అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం గమనిస్తున్నప్పుడు అపోస్తలుడైన పేతురు పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అపోస్తుల యొక్క హృదయాలు దేని కొరకు ఈ టెక్స్ట్ని, అంటే ఈ పత్రికని రాయాలి, ఏ ఉద్దేశంతో మరి ఈ పత్రిక రాస్తున్నారు అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ప్రారంభిస్తున్నప్పుడు ఆయన ప్రారంభంలో పేతురు తన్ను తాను చెప్పుకుంటున్నాడు. రెండవది, ఆయన క్రీస్తును ప్రత్యక్షపరచుకుంటున్నాడు. క్రీస్తును ప్రత్యక్షపరచుకునేటప్పుడు మనందరం కూడా మన స్థితిగతులను పేతురు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన స్థితిగతులు ఎలాగున్నాయో పేతురు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను ఒక దాసుడిని, నేను ఒక పనివాడిని, అపోస్తలుడిగా దేవుడే పేరు పెట్టి నన్ను పిలిచి నన్ను రక్షించుకున్నాడు, నాకు ఈ పని బాధ్యతలు ఇచ్చాడు అని తను తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ప్రారంభంలో క్రీస్తును ప్రత్యక్షపరచబడ్డానికి కారణం ఏంటంటే, క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఎరగకుండా ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు ఏవి కూడా మనకు అర్థం కాదు. అంటే ఆది అయిన వాడు, ప్రారంభకుడు ఆయనే, ముగింపు కూడా ఆయనే. ఇప్పుడు ఆయనకున్నటువంటి ప్రత్యేకతను, ఆయన సంగతులు మనకు గ్రహింపు కాకపోవడం వలన మన విరోధులందరూ కూడా మనల్ని మోసం చేసే పరిస్థితులు ఉంటాయనే సంగతులు మనందరం కూడా గుర్తుపట్టాలి. ఇప్పుడు భూమండలం మీద దుర్బోధని, సమస్తాన్ని జయించగలిగిన సామర్థ్యం క్రీస్తు యొక్క ప్రత్యక్షత. అపోస్తులు ఎప్పుడు కూడా క్రీస్తును ప్రత్యక్షపరుస్తూ ఆయన సామర్థ్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ మనం నిన్నటి దినాన నీతిని గురించి మనం దేవుని యొక్క వాక్యంలో చూసి నేర్చుకుంటూ వచ్చాం. ఈ నీతికి కారణం ఏంటి అని అంటే, ఆయన మాట్లాడే మాట మన దేవుని యొక్కయు రక్షకుడైన క్రీస్తు యొక్కయు నీతిని బట్టి
అని రాయబడి ఉంది. ఇప్పుడు నీతికి ఆధారం ఏంటంటే దేవుడు, మన రక్షకుడైన క్రీస్తు. ఈ రెండు వేరు పదాలు కాదండి, ఈ రెండు కూడా ఒకే పదం. చాలా సందర్భాల్లో ఆయన ఈ మాట రాస్తున్నట్టుగా మనం లేఖనాల్లో చాలా సందర్భాల్లో మనం చూడవచ్చు. ఇప్పుడు ఈ మాట ఒకటే కలిసి ఎలా ఉంటుందో నేను తీతు పత్రిక 2:13 చదువుతాను చూడండి. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. గమనించారా? ఇక్కడ మనం చదవలసినటువంటి భాష ఏంటంటే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసమును పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. గమనించారా? ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయాలు అవే. ఏవి అంటే మన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ దేవుడు అనే పదం, రక్షకుడు అనే పదం, ఈ రెండు కలిపితేనే దేవుని నీతి. దేవుడు ఇక్కడ ఎవరు, రక్షకుడు ఎవరు, ఈ రెండు ఒకటా, ఈ రెండు వేరువేరా అనేది మనకు తెలియాలి. ఒకవేళ ఈ విషయం కనుక మనకు తెలియకపోతే ఏమవుతుందో తెలుసునా? ఈ విషయం తెలియకపోతే మనం చాలా మిస్ప్లేస్ అయిపోతాం. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే రక్షకుడు అనే మాట నీకు ఎందుకు తెలియాలి, దేవుడు అనే మాట నీకు ఎందుకు తెలియాలి? ఇక్కడ వాస్తవం ఏంటంటే రక్షకుడిగా వచ్చింది యేసుక్రీస్తు. ఇప్పుడు చాలామంది దేవుడు ఆయన రక్షకుడిగా వచ్చాడు అనంటే నమ్మేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పేతురు ఇక్కడ ప్రారంభించినప్పుడు దుర్బోధనల్ని ఖండిస్తూ స్టార్ట్ చేశాడు. దుర్బోధనలను ఖండించే ప్రత్యక్షత ఏముంది అనంటే క్రీస్తును ప్రత్యక్షపరచటం అనేదే దుర్బోధన ఖండించటం. క్రీస్తుకు విరోధంగా పుట్టేదే దుర్బోధ. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా? అంటే ప్రపంచంలో ఏ దుర్బోధనైనా జయించాలంటే ఖచ్చితంగా మనకి క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. అంటే యేసుక్రీస్తు ఖచ్చితంగా తెలియాలి. ఇప్పుడు క్రీస్తును సంఘంలో దైవజనుడు ప్రత్యక్షపరిచి చూపించాలి. ఇప్పుడు పేతురు చేస్తున్న పని కూడా అదే. వాస్తవానికి 5 ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి సంఘాలకు, దేవుని బిడ్డలకు పత్రిక ద్వారా రాస్తున్నాడు. ఏ విషయాలు, ఎవరెవరు అంటే పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అనే 5 ప్రాంతాల్లో ఉన్నటువంటి చెదిరిపోయిన సంఘానికి, పరదేశులు, యాత్రికులుగా ఉన్నటువంటి వారి కొరకు ఈ పత్రికని రాయటం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు దేవుడెవరు, రక్షకుడెవరు, ఈ రెండిటికి తేడా ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ఇక్కడ మనకి అర్థం కావలసినటువంటి విషయం ఏంటి అని అంటే ఇప్పుడు దేవుడు తన మహిమను ఎలా కనపరుస్తున్నాడో మనకు అర్థం కావాలి. ఎలాగా? ఇప్పుడు 2వ వచనంలో తన మహిమను బట్టి, గుణాతిశయములను బట్టి. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను వేరే వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. మీకు అర్థం కావాలంటే పేతురు ఆయన మహిమను ప్రత్యక్షపరుస్తూ, ఇప్పుడు పేతురు పత్రిక, ఈ 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో కూడా ముగింపులో అదే మాట రాస్తున్నాడు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడు యుగయుగముల వరకు మహిమ కలుగునుగాక. చూడండి, యుగయుగాలకు మహిమ కలుగునుగాక అనే పదం దేవునికి చెందింది. గమనించారా? ఇప్పుడు దేవునికి చెందేటువంటి మహిమ, ఘనత ఏ మనుషులకి, ప్రవక్తలకి చెందదు. చూడండి,
ఒక దేవునికి మాత్రమే చెందేటువంటి మహిమ ఘనత ఆయనకే ఆరోపిస్తున్నాడు. అంటే ఒక రక్షకుడైన క్రీస్తును చూపిస్తూ ఈయనే దేవుడు అని చెప్తున్నాడు. వాస్తవానికి పేతురు వీళ్ళంతా కూడా యూదులు. గమనించారా? యూదులు, యూదా జనాంగంలో ఉన్నటువంటి వాళ్ళు యెహోవా ఒక్కడే దేవుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా ఎరిగొన్నారు. కానీ ఇక్కడ పేతురు పరిశుద్ధాత్మ ద్వారా రాస్తూ మన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు, మన రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తు, ఈ దేవుడుగా ఉన్నటువంటి రక్షకుడైన క్రీస్తులో ఉన్న నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం మనకి సంఘానికి కలుగుతుంది అనే సత్యాన్ని పేతురు రాస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇప్పుడు యేసుక్రీస్తు రక్తమాంసాలు ధరించుకొని రావటం వలన చాలామందికి ఆయన దేవుడు అనే మాట అర్థం కావట్లా. ఇప్పుడు చూడండి, మనలందరినీ రక్షించాలి. మనలందరినీ రక్షించాలంటే ఆయన రక్తమాంసాలు ధరించుకొని రావాలి, శరీరాన్ని ధరించుకొని రావాలి. ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చినందుకు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ దుర్బోధకులందరూ ఏమంటున్నారంటే ఈ క్రీస్తుని, శరీరాన్ని ధరించుకొని వచ్చిన క్రీస్తుని టార్గెట్ చేసి ఆయన దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. గుర్తుపట్టారా? ఈరోజు ఉదయకాలంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున జరుగుతున్నటువంటి దుర్బోధలు ఏంటంటే క్రీస్తు శరీరాన్ని ధరించుకొని రావటం వలన ఆయన దేవుడు కాదు అనేటువంటి దుర్బోధ ప్రారంభించబడింది. ఇప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకొని రాకపోతే మనకు రక్షణ లేదు. ఇప్పుడు మనకు రక్షణ కలగాలంటే ఆయన శరీరాన్ని ధరించుకొని రావాలి. ఇప్పుడు రక్షణకి, శరీరాన్ని ధరించుకొని వచ్చిన దానికి ఇప్పుడు చూడండి ప్రపంచం మొత్తం ఎలా యుద్ధం చేస్తుందంటే అసలు ఆయన దేవుడే కాదు అనేటువంటి యుద్ధం చేస్తుంది. ఇప్పుడు చూడండి, యెహోవా సాక్షులు కానివ్వండి, లేకపోతే ముస్లిం సహోదరులు కానివ్వండి, ఇంకా చాలా రకాల డినామినేషన్స్ వాళ్ళు అసలు ఆయన దేవుడే కాదు, ఆయన సృష్టిలో యెహోవా ఆయనను మొట్టమొదట సృష్టించాడు, ఆ తర్వాత ఆయన ద్వారా సృష్టినంతా దేవుడు చేశాడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. గమనించారా? ఇక్కడ జరుగుతున్నటువంటి లోపాన్ని గుర్తుపట్టండి. సాతాను ఎలా యుద్ధం చేస్తున్నాడో చూడండి. యేసయ్య రక్తమాంసాలు ధరించుకొని, దేవుడు రక్తమాంసాలు ధరించుకొని ఎప్పుడైతే భూమండలం మీదకి వచ్చేసాడో అక్కడి నుంచి ఆ రక్తమాంసాలను చూపించి సాతాను ప్రపంచంలో మోసపరిచే దుర్బోధల ద్వారా సంఘంలోకి చొరబడి దుర్బోధలను ఏకగ్రీవంగా ప్రజలందరికీ కూడా అలవాటు చేస్తుంది. ఈ రోజుల్లో ఈ విషయాలు గమనించాలని పేతురు ప్రారంభంలోనే ఇప్పుడు దేవుడు ఎవరు అంటే మన దేవుడైన, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అని ప్రారంభిస్తూ రాస్తున్నాడు. ఇప్పుడు మనం గ్రహింపు కావలసినటువంటి విషయం ఏంటి అంటే నెంబర్ 1 ఆయన దేవుడు, నెంబర్ 2 ఆయన రక్షకుడు. ఈ విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? ఈ విషయాలు మనందరం కూడా ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఈ విషయాలు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నప్పుడు మనకు అర్థం కావాలి. నేను ఒక్కొక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరిశుద్ధ దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, గమనించారా, మావలే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది. చూడండి, విశ్వాసాన్ని పొందారట. ఎలా పొందారు? మన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి. ఇప్పుడు ఆయన దేవుడుగాను రక్షకుడుగాను ఎలా ఉన్నాడు? ఎవరు రక్షకుడు, ఎవరు దేవుడు? ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమె. గమనించారా నాన్న? ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే
ఈయన దేవుడు మన రక్షకుడని ఇంచుమించుగా ఈ 2 పేతురు పత్రికలో 4 సార్లు పేతురు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాస్తాడు. చూడండి, ఈ 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను చూడండి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క, ప్రభువు అంటే దేవుడు, గమనించారా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. గమనించారా? ఇక్కడ 2 పేతురు పుస్తకం 1:11లోనే కాకుండా ఇక్కడ 2వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చదవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. అంటే ఇప్పుడు ఎన్నిసార్లు రాశాడు? ఇప్పుడు 1వ అధ్యాయం 1వ వచనంలో, 2 పేతురు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనంలో రాశాడు. 11వ వచనంలో కూడా ఆయన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా కలుగుతుందని రాశాడు. అంతేకాకుండా 3వసారి రాస్తున్నాడు 2 పేతురు పుస్తకం 2వ అధ్యాయం 20వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తర్వాత, చూసారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము అంటే ఆయన ప్రభు అంటే దేవుడు రక్షకుడు అనేటువంటి విషయాన్ని పేతురు చెప్తున్నాడు. అంటే ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పాడు? 3 సార్లు చెప్పాడు. 4వది చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చదువుకోవచ్చు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడును మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనను. చూసారా, ప్రభు అయిన రక్షకుడు. గమనించారా నాన్న? ఇది 4వసారి చెప్తున్నాడు. 5వసారి ఎక్కడ చెప్తున్నాడు? ఈ 3వ అధ్యాయం 18వ వచనం చివరిలో చెప్పే మాట అదే. ఏమని చెప్తున్నాడంటే, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చూసారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అంటే ఇప్పుడు ఒక పేతురే 5 సార్లు ఆ పత్రికల్లో 5 సార్లు అదే మాట రిపీట్ చేసి చెప్తున్నాడు. ఆయన ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని చెప్తున్నాడు. ఆయన ఎవరో తెలిసిన, ఆయన మన రక్షకుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన రక్షకుడు, మన దేవుడు అనేటువంటి విషయం మనకి ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు రక్షకుడు అంటే ఏంటో చూద్దాం, తర్వాత దేవుడు అనే పదం అంటే ఏంటో కూడా చూసి నేర్చుకుందాం. ఎందుకంటే రక్షకుడు అనే పదం అర్థమైతేనే కానీ దేవుడు అనేటువంటి పదం మనకు అర్థం కాదు. ఇప్పుడు దేవుడు కానివాడు రక్షకుడు అవుతాడా? ఏ విధంగా రక్షకుడు అవుతాడు చెప్పండి? దేవుడు అనబడిన వాడే రక్షకుడుగా ఉండగలడు, రక్షించగలడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుడు కానివాడు ఎన్నడూ కూడా రక్షకుడు కాలేడు. ఈ విషయాన్ని మనం ఎలా రుజువుపరచవచ్చో తెలిసిన చూడండి, పరిశుద్ధ జీవగ్రంథంలో నేను చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపచేయు వాడను కూడా నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండనేరదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. గమనించారా? ఈ మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. అంటే ఇప్పుడు రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా
ప్రత్యక్షపరచబడుతున్నాడు. అసలు యెహోవా ఎవరు అని యెషయా 43, 11, 12 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేనే లేడు. గమనించారా? వేరొక రక్షకుడు లేనే లేడు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 11, 12 వచనాలు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ఇప్పుడు గమనించారా? రక్షించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే యెహోవా, ఆయనే దేవుడు. ఇక దేవుడు మరి ఏ దేవుడు కూడా లేడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపట్టాలి. ఇక భూమండలం మీద ఏ దేవుడు కూడా లేడు. ఇప్పుడు రక్షకుడిగా ఎవరు వచ్చారు అంటే రక్షకుడిగా వచ్చింది ఎవరంటే యెహోవా. గుర్తుపట్టారా? ఇప్పుడు కొత్త నిబంధనలో రక్షకుడు ఎవరు? ఇప్పుడు రక్షకుడు గురించి యూదుడైనటువంటి పేతురు ఏమని చెప్తున్నాడు? ఇశ్రాయేలీలు ఏమని చెప్తున్నారు? ఇశ్రాయేలీలకి యెహోవాయే దేవుడని తెలుసు. ఇప్పుడు ఇశ్రాయేలీలో యూదయ జనాంగంలో రక్షించబడిన అపోస్తులు ప్రతిష్ఠితులు ఏమని చెప్తున్నారు? క్రీస్తుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే ఈయనే మన రక్షకుడు. ఇప్పుడు పాత నిబంధనలో ఏమని చెప్తున్నాడు? యెహోవాయే మన రక్షకుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే రక్షకుడుగా వస్తున్నాను, నేనే ప్రకటించువాడని నేనే, రక్షించువాడని నేనే, వాక్యాన్ని వినగలిగిన మనసు ఇచ్చేవాడిని కూడా నేనే. ఏ ఇతర అన్య దేవతలు మీలో ఉండలేదు. ఎవడు కూడా మీలో నివాసం ఉండే శక్తి ఎవడికి లేదు. నేను మీలో నుండి మీ దగ్గరికి వచ్చి మీలో ఉండి నేను వాక్యాన్ని గ్రహించుకునే మనసును కూడా ఇచ్చేది నేనే, వాక్యాన్ని ప్రకటించే దేవుడను కూడా నేనే అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇప్పుడు రక్షకుడు ఎవరు? యెహోవాయే రక్షకుడు. ఆయనే మరలా కొత్త నిబంధనలో కూడా రక్షకుడుగా మన మధ్యలో ప్రత్యక్షపరచబడ్డాడు. ఇప్పుడు యెహోవాయే దేవుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయనే ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు దుర్బోధకులకి ఆటంకం ఏంటో తెలిసిన? ఆయన శరీరాన్ని ధరించుకోవటం అనేదే ఇప్పుడు ఆయన కుమారుడు అంటున్నారు. కుమారుడు అనే పదం హెవెన్లీ వర్డ్, అది ఎటర్నల్ వర్డ్, నిత్యత్వం కలిగిన నామం, అది ఎప్పటికీ ఉండేటువంటి నామం, కుమారుని నామం. గమనించారా? ఆయన బలవంతుడుగు దేవుడు, మనకు కుమారుడు అనుగ్రహించబడి ఎటర్నల్ వర్డ్, అది నిత్యత్వానికి సంబంధించినటువంటి పేరు. అది ఆ పేరును ఎన్ని తరాలు మారినా ఆ పేరు మారదు. దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షపరచబడ్డాడని లేఖనాలు చెప్తున్నాయి. పౌలు తిమోతికి రాసిన పత్రికలు చెప్తున్నాడు, తీతు పత్రికలు చెప్తున్నాడు. ఆయన సశరీరుడిగా మన మధ్యలోకి వచ్చాను అంటే పరిశుద్ధ దేహంతో ఆయన మన మధ్యలోకి ప్రత్యక్షపరచబడ్డాడు. గమనిస్తున్నారా నాన్న? ఇక్కడే యెషయా పుస్తకం 45:21 కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. చూసారా నాన్న? యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు. ఆయన మీద కోపపడిన వారందరూ సిగ్గుపడుదురు. గమనించారా? యెహోవా యందే నీతి బలములు ఉన్నాయి. ఇప్పుడు 2 పేతురు పత్రిక 1వ అధ్యాయంలో ఆయన పేతురు చెప్తున్నటువంటి విషయం అదే. ఇప్పుడు ఈ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ నీతి వలన కలిగిన విశ్వాసం, అమూల్యమైన విశ్వాసం అపోస్తలులోకి సంఘంలోకి ఎలా వచ్చిందంటే ఆయన దేవుడుగా కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క నీతి. ఇప్పుడు నీతి బలములు ఎక్కడున్నాయంట? యెహోవా యందే నీతి బలములు ఉన్నవి. అంటే నీతి ఎక్కడుంది? యెహోవాలో ఉంది. యెహోవా ఎవరు? ఆయన ఆ నిత్యుడగు దేవుడు. ఇప్పుడు ఆయనే రక్షకుడు, ఆయనే ప్రకటించేవాడు, ఆయనే రక్షించేవాడు, ఆయనే వాక్యాన్ని వినగలిగే మనసు ఇచ్చేవాడు కూడా ఆయనే.
ఈ రోజున మనం వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని వినగలుగుతున్నామంటే ఈ వినగలిగే మనసు ఇచ్చేది కూడా దేవుడే, దాన్ని గ్రహింప చేసేది కూడా దేవుడే. గమనించారా? అంటే దేవుడే ఇప్పుడు మనలందరినీ రక్షించడానికి సశరీరుడిగా శరీరాన్ని ధరించుకొని మన మధ్యలో ప్రత్యక్షమైనందుకు ఆ శరీరాన్ని అడ్డం పెట్టుకొని సాతాను దుర్బోధకులు యుద్ధాలు చేస్తున్నారు. అందుకు యెహోవా సాక్షులు అలాగే ముస్లిం సహోదరులు కూడా ఆయన ఒక ప్రవక్త అని, ఆయన దేవుడు కాదా, ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నారు. ఇప్పుడు రక్షకుడిగా వచ్చింది ఎవరు? యెహోవా. యెహోవా ఎవరు? యేసుక్రీస్తు. గమనించారా? అందుకని కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఏమంటున్నాడు? ప్రతి మోకాలు ఆయన నామంలో వంగును. అదే మాట కొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తు నామంలో ప్రతి మోకాలు వంగును అని రాయబడింది. అంటే యెహోవాలో ఏ గుణాలు ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ స్వభావాలు ఉన్నాయో అవే సశరీరుడిగా శరీరాన్ని ధరించుకొని వచ్చిన తర్వాత కూడా అవే గుణాలు ఉన్నాయి, అవే జీవితం ఉన్నాయి, అవే లక్షణాలు ఉన్నాయి. ఎవరికి అర్థమవుతుంది? యెహోవాలో ఉన్నటువంటి గుణాలే యేసుక్రీస్తులో ఉన్నాయి అంటానికి కొన్ని వందల రెఫరెన్సులు ఉన్నాయి. కనీసం నేను ఒక 30-40 రెఫరెన్సుల వరకు చూపించగలను. ఈ రోజున దేవుని యొక్క సత్యాన్ని నమ్మేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఇప్పుడు పేతురుని నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు శరీరాన్ని ధరించుకొని వచ్చినటువంటి దేవుని మీద ఈ లోకం అంతా ఎలా యుద్ధం చేస్తుందో, ఎలా దుర్బోధ చేత మోసగిస్తుందో ఆ దుర్బోధను ఖండించడానికి ఇప్పుడు ప్రారంభ వచనాల నుంచే ప్రారంభించాడు. యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయనే రక్షకుడు. ఇప్పుడు పాత నిబంధనలో యెహోవాయే రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చెను అని రాయబడింది. గమనించారా? మనకు అర్థం కావాలంటే ఇంకా మనం హోషేయ పుస్తకంలో కూడా మనం చదవచ్చు. నేను చదువుతాను చూడండి. హోషేయ పుస్తకం 13వ హోషేయ పుస్తకంలో 13వ అధ్యాయం రైట్ 13వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను చూడండి. హోషేయ పుస్తకం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను. చూసారా? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని విడిపించుకొని రక్షించుకొని తీసుకొచ్చింది ఎవరంటే యెహోవానగు నేనే. నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరగవు, నేను తప్ప రక్షకుడు లేడు. చూసారా? మళ్ళీ చదువుతాను చూడండి అర్థం చేసుకోవడానికి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడును, నేను తప్ప నీవు ఏ దేవుడిని ఎరగవు, నేను తప్ప రక్షకుడు లేడు. గమనించారా? నేను తప్ప రక్షకుడు ఎవ్వరూ కూడా లేరు అనేటువంటి సత్యాన్ని మనం చాలా డైరెక్ట్గా చూస్తున్నాం. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కొత్త నిబంధనలో కూడా మనం లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. 1వ అధ్యాయము 46, 47 వచనాలు మరియమ్మ తల్లి గురించి చెప్తున్న విషయాలు నేను చదువుతున్నాను చూడండి. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. చూసారా? మరియ తల్లి కూడా ఎలా కోడ్ చేస్తుందో, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. గమనించారా? ఇప్పుడు దేవుడు ఎవరంట? రక్షకుడు. ఇప్పుడు దేవుడు ఎవరంట? ఆయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన నా స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. గమనిస్తున్నాడు నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు గుర్తుపట్టేవాళ్ళు లేరండి.
ఈ రోజున యెహోవా వేరు దేవుడు వేరని భయంకరమైనటువంటి దుర్బోధల చేత ప్రకటించబడుతున్నటువంటి దినాలు ఈ దినాలు గమనించారా. ఇంకా మనం కొత్త నిబంధనలో మొదటి తిమోతిలో నేను చదువుతాను చూడండి. మొదటి తిమోతి పత్రికలో కూడా 3 సందర్భాల్లో ఆ మాటను గురించి రాయబడింది. నేను మొదటి వచనం చదువుతున్నాను చూడండి. మొదటి తిమోతి పత్రిక మొదటి వచనం, మన రక్షకుడైన దేవుని యొక్కయు, చూసారా, రక్షకుడు ఎవరు అంటే దేవుడే. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ప్రతి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు తిమోతికి రాస్తున్నాడు పౌలు. ఏమని రాస్తున్నాడు? పౌలు ఎవరు? యూదుడు. గమనించారా? ఒక యూదుడు యెహోవా ఒక్కడే ఈ రక్షకుడు అని తెలిసినటువంటి వాడు ఇప్పుడు రక్షకుడు ఎవరని చెప్తున్నాడు? అపోస్తులకు బయలుపరిచింది ఎవరు చెప్పండి? యెహోవాను తప్ప వేరొకరిని నమ్మనటువంటి అపోస్తులుడైన పౌలు, యెహోవా నామం కొరకు ఎంతోమందిని చంపినటువంటి వ్యక్తి, యేసుక్రీస్తుకు విరోధంగా పోరాడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఆత్మచేత నింపబడిన తర్వాత, క్రీస్తు ప్రత్యక్షపరచబడిన తర్వాత ఇప్పుడు రక్షకుడు ఎవరని చెప్తున్నాడు? యేసుక్రీస్తే మన రక్షకుడు అని చెప్తున్నాడు. గమనించారా? ఇప్పుడు తిమోతి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో మన రక్షకుడైన దేవుని యొక్కయు నిరీక్షణ అయ్యున్న యేసుక్రీస్తు యొక్కయు ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌలు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడే 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుతాను చూడండి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఎవరంట ఆయన? ఆయన దేవుడు, మన రక్షకుడు. ఆయన దృష్టికి, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉంది. గమనించారా? ఎన్ని వాక్యాలు చదివినా కూడా తరగని విషయాలు ఉన్నాయండి. తవ్వే కొందుకు వస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి 4వ అధ్యాయం మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను చూడండి. మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. చూసారా? రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించుచున్నాము. చూసారా? ఆయన రక్షకుడే కాదు, దేవుడు. చూడండి, ఇప్పుడు చెబుతున్న ప్రతి రిఫరెన్సులు యేసుక్రీస్తే దేవుడు, యెహోవాయే దేవుడు. గమనించారా? యెహోవాయే రక్షకుడు, యేసుక్రీస్తే రక్షకుడు. అంటే ఆయన తండ్రిగా, కుమారుడిగా, ఇప్పుడు పరిశుద్ధాత్మగా ప్రత్యక్షపరచబడుతున్నాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? ఇప్పుడు దేవుడు అంటే ఎవరు? యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్ముడు దేవుడు. అంటే దేవుడు అనే పదం ఈ త్రిత్వమయ్యున్న దేవునికి ఎవరికైనా వాడచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అనొచ్చు, మన దేవుడు యేసుక్రీస్తు అనొచ్చు, యెహోవాయే దేవుడు అనొచ్చు. ఈ పదాన్ని ఈ 3 నామాలకి వాడదగిన వాడాయన. తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఆయన తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు యెహోవా అన్న దేవుడు ఆయనే, రక్షకుడైన క్రీస్తు అన్న దేవుడు ఆయనే, పరిశుద్ధాత్ముడు అన్నా కూడా దేవుడు ఆయనే. గమనించారా? ఇంకా తీతు పత్రికలో మొదటి అధ్యాయం 3వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. నేను చదువుతున్నాను చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగులు ఆపేక్షించుటూ నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరుల ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. చూసారా? నేను సేవించుచున్న దేవుని ఎడల
కృతజ్ఞుడై ఉన్నాడు అంట. ఎవరు దేవుడు? ఇప్పుడు యేసుక్రీస్తే దేవుడు. గమనించారా? ఇంకా యోధా పత్రికలో కూడా మనం చూడవచ్చు. యోధా పత్రికలో చివరి వచనం నేను చదువుతున్నాను, చూడండి. 25వ వచనం. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. చూసారా? శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవుడు అంటే ఇద్దరు కానివాడు. అద్వితీయ అంటే ఇద్దరు కానివాడు అని అర్థం. ఇద్దరు కానివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అని రాయబడు. చెప్పండి. ఇటు కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను పేతురు రాసిన పత్రికలో 4 సార్లు చెప్పాడు. గమనించారా? యెషయా పుస్తకంలో మరి పాత నిబంధనలు ఇంకా చాలాసార్లు ఉన్నాయండి. ఒకటి కాదు, 2 కాదు, చాలాసార్లు ఉన్నాయి. ఆయనే రక్షకుడిగా మన మధ్యలోకి దిగి వస్తాడు. యెహోవా నీ దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పి నేనే రక్షకుడిగా దిగి వస్తానని పాత నిబంధనలు చాలా సందర్భాల్లో ఉన్నాయి. ఇప్పుడు కొత్త నిబంధనలో లూకాలో మరియ తల్లి కూడా చెప్తున్నటువంటి విషయం అదే. నేను నా దేవుని యందు, నేను రక్షకుడైన నా దేవుని యందు నేను ఆనందిస్తున్నానని చెప్పింది మరియ తల్లి. ఇప్పుడు తిమోతికి రాసిన పుస్తకంలో కూడా అపోస్తలుడైన పౌలు 3 సార్లు చెప్పుకుంటూ వచ్చాడు. తీతు పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. యోధా పత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ చూసినా, ఏ రిఫరెన్స్లు చూసినా ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించారా? ఇంకా మనం చూస్తే న్యూ టెస్టిమెంట్లో కూడా క్రీస్తు దేవుడని ఎక్కడుంది అని అనేక పర్యాలు చాలామంది చాలా రకాలుగా పాయింట్అవుట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. గమనిస్తున్నారా నాన్న? ఈరోజున ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు అని అసలు బైబిల్లో ఎక్కడా లేదని అన్యజనులు కానివ్వండి, లేకపోతే ఇతరులు కానివ్వండి, దుర్బోధకులు కానివ్వండి, చాలా సందర్భాల్లో ఈ మాటలు వాడుతూ సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా ట్రోల్స్ అవుతున్నాయి. అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు కాదు అని చాలా సందర్భాల్లో రాశాడు. ఇప్పుడు యెహోవాయే రక్షకుడిగా, దేవుడిగా మన మధ్యలోకి వచ్చాడని నేను ఇప్పటి వరకు అనేక విషయాలు నేను లేఖనాల్లో నుంచి నేను చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు నేనేమంటానంటే ఇంచుమించు 10 రెఫరెన్సులు చూపించగలనండి. అంటే ఇంకా ఎక్కువ కూడా చూపించగలను. కాకపోతే డైరెక్ట్గా ఉన్నటువంటి రెఫరెన్సులు ఒక 10 వరకు చూపించగలను. ఇది నేను 2014లో ఈ మాటలన్నీ కూడా నేను రాశాను. గమనించారా? ఆయనే దేవుడని మనం ఈ కొత్త నిబంధనలో ఆయనే దేవుడని 10 రెఫరెన్సులు నేను ఈ పూట మీకు చూపిస్తాను. చూడండి, నేను చదువుతున్నాను. చూడండి, మొట్టమొదటిది యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతున్నాను, చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. నేను చదువుతున్నాను, చూడండి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు వాక్యం ఎవరు? ఇప్పుడు కొత్త నిబంధనలో చాలామంది ఏమంటున్నారంటే కొత్త నిబంధనలో అసలు యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడైనా మీరు నిరూపించండి, ఆయన దేవుడని చూపించండి అని చెప్తున్నాను. నేను అంటాను కొత్త నిబంధనలో 10 వచనాలు చూపిస్తానండి నేను ఆయన దేవుడు అని. గమనించారా? ఇంకా చాలా రకాలుగా. అంటే ఇప్పుడు నేను చెప్పవలసిన అద్వితీయ దేవుణ్ణి కుమారుడే ప్రత్యక్షపరచగలడు అని, చాలా తండ్రిని ప్రత్యక్షపరిచేది కుమారుడే అని చాలా రెఫరెన్సులు ఉన్నాయండి. ఇండైరెక్ట్గా చాలా రెఫరెన్సులు ఉన్నాయి, డైరెక్ట్గా చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం ఇప్పుడు ఏం చదువుకుంటున్నాం? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యము ఎవరై ఉన్నారంట? దేవుడు. కన్ఫామ్గా వాక్యం చెప్తుంది.
ఇక్కడే 14 వచనంలో చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. చూసారండి, అద్వితీయ కుమారుడు అంటే ఎటర్నల్ వర్డ్, అది నిత్యత్వం కలిగినటువంటి పేరు. ఆ జనతైక కుమారుని అని పుట్నోట్లో రాయబడింది. ఇప్పుడు వాక్యం ఇప్పుడు ఏమైంది? శరీరధారి అయి కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలోకి వచ్చెను. గమనించారండి, ఆయన మన మధ్యలోకి ఎలా వచ్చాడు చూడండి. వాక్యము దేవుడు, ఇప్పుడు దేవుడు ఎలా వచ్చాడంట? కృపాసత్య సంపన్నుడిగా మన మధ్యలో. ఇప్పుడు ఎందుకు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు ఆయన అనంటే, ఒక పాపికి రక్షణ ఇవ్వడానికి ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడనే వెలుగుదూత యుద్ధం చేస్తుంది. ఆ మాటను ఆ శరీరాన్ని ధరించుకున్నందుకు ఆయన దేవుడు కాదు అనేటువంటి దుర్బోధ చేత యుద్ధం చేసి దేవుని ప్రజలను నాశనం వైపు నడిపిస్తుంది. గమనించారా? ఈరోజున్న సోషల్ మీడియాలో అసలు పౌలు బోధలు తప్పు, అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు, ఆయన ఒక ప్రవక్త లేకపోతే చిన్న దేవుడు అన్నట్టుగా ఎంతోమంది దుర్బోధకులు ఈ రోజున విపరీతంగా ఈ సోషల్ మీడియాలో మరి ప్రకటించడాన్ని మనం చూడగలుగుతున్నాం. గమనించారా నాన్న? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం గమనించవలసినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఆయన శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలోకి వచ్చానని రాయబడింది కదా. ఇక్కడ చూడండి, 2వ వచనం కూడా చదువుతాను చూడండి. ఏది? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం. నేను మళ్ళా జాగ్రత్తగా చదువుతాను, అర్థం చేసుకోండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు 1:14 ఏమని చదువుకున్నాం? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాను. ఇప్పుడు చూడండి, 2వ వచనం చూడండి ఎలా కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఇప్పుడు అర్థమైందండి? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు, సమస్తమును ఆయన మూలంగా కలిగింది. అంటే ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. ఇప్పుడు దుర్బోధకులకి వాళ్ళకున్నటువంటి భాష ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏమని వాడతారు అంటే, దేవుడు మొట్టమొదట యేసుక్రీస్తును సృష్టించాడు, యేసుక్రీస్తు ద్వారా సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు అని చెప్తున్నారు. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగిని. అంటే కలిగినవని అనేవి సృష్టించబడ్డాయి, ఆయన లేకుండా సృష్టించబడలేదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు సృష్టికి ఆది సంభూతుడు అయ్యున్నవాడు ఎవరు అంటే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు? యెహోవా. ఆయన ఎవరు? రక్షకుడుగా మన మధ్యలోకి వచ్చాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన ఏమని చెప్తున్నాడు? నేను సృష్టికి, ఆయన లేకుండా ఏది కలగలేదు. అంటే సృష్టికి మూలమైన వాడెవరు? ఆయనే. ఆయన మూలంగా కలిగింది, ఆయనే దేవుని యొద్ద ఉన్నాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దుర్బోధకులు చెప్పే మాట అదే. ఆయన తండ్రి కుమారుణ్ణి చేశాడు కాబట్టి కుమారుడు మరి ఈ లోకం మొత్తాన్ని సృష్టించాడు అని చెప్తున్నాడు. అందుకనే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలిగి లేదు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్తలో 1:3 చెప్పబడింది. ఇక్కడ చూడండి, ఇదే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనం కూడా నేను చదువుతాను చూడండి. ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడే. అంటే అద్వితీయ కుమారుడు అన్న దగ్గర పుట్టినోట్లు ఏమని రాసింది? లేక జనతైక కుమారుడే, లేక అనేక ప్రతులలో అద్వితీయ దేవుడే అని పాఠ్య సారాంశం. అద్వితీయ దేవుడు అంటే అర్థం ఏంటి? అద్వితీయ అంటే ఇద్దరు కానివాడు. అంటే ఎవరైనా
ఒకే ఒక్క దేవుడు. ఇప్పుడు గుర్తుపట్టారా? ఇద్దరు కానివాడు ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంలో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఆయన అద్వితీయుడు. చూసారా? తండ్రి రొమ్మున ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడే తప్ప ఆయనను ఎవరు కూడా బయలుపరచలేరు, ఆయన్ని ఎవరు కూడా చూడలేదు. ఇప్పుడు దేవుణ్ణి చూడాలంటే ఇప్పుడు ఎవరిని చూడాలి? అద్వితీయ దేవుడు అయినటువంటి క్రీస్తే అద్వితీయ దేవుడు. అంటే ఇద్దరు కాని దేవుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం చూస్తే చూడండి నాన్న, ఇదే యోహాను పత్రికలో 20వ అధ్యాయం తోమా గురించి, తోమా ఏమంటాడో అక్కడ 20వ అధ్యాయంలో ఉంటుంది. 20వ అధ్యాయం నేను 25 నుంచి చదువుతాను చూడండి. 20వ అధ్యాయం 25 నుంచి నేను చదువుతాను చూడండి. అయ్యా నానా కృపారాజ్ మ్యూట్లో పెట్టినానా? కృపారాజ్ అయ్యా మ్యూట్లో పెట్టు. రైట్, ఇక్కడ చూడండి నాన్న, 25 నుంచి నేను చదువుతాను చూడండి. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకులు గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకులు గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమా చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. గమనించారా నాన్న? తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా. ఇప్పుడు ప్రభు ఎవరు? దేవుడెవరు? రక్షకుడెవరు? ఈ తోమా వీళ్ళంతా కూడా యూదా జనాంగానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ఏమంటున్నారు? ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు వీళ్ళు. యెహో తప్ప వేరొక రక్షకుడు లేదని పక్కాగా తెలిసినటువంటి వీళ్ళే ఏమని చెప్తున్నారు? నా ప్రభువా నా దేవా. ఏమండి, ఈ రోజున చాలామంది అసలు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడే కాదు అని ఒక్క రెఫరెన్స్ కూడా లేదని చాలామంది చెప్తున్నారు. గమనించారు నాన్న? ఇప్పుడు నేను ఎన్ని చెప్పాను? 3 విషయాలు చెప్పాను. గమనించారా? ఒకటి యోహాను సువార్త 1:1 చెప్పాను. రెండవది యోహాను సువార్త 1:18 చెప్పాను. మూడవది ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయం 25 నుంచి 28 వరకు చెప్పాను. గమనించారా? ఇప్పుడు ఇక 3 అయినాయి. 4వది చూడండి. 4వది అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28 నేను చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. దేవుడు అన్న దగ్గర పుట్టినోట్లో 4 అనేసి ఉంది చూడండి. పుట్టినోట్లో 4 అనేసినప్పుడు అక్కడ ఏమన్నదంటే అనేక ప్రాచీన ప్రతులలో ప్రభువు అని పాఠ్య సారాంశం. అంటే కొత్త నిబంధనలో ప్రభు అన్న దగ్గర దేవుడు అనే మాటను పెట్టాలి. గమనించారా నాన్న? కొత్త నిబంధనలో దేవుడు అన్న దగ్గర ఏ పేరును పెట్టాలి? ప్రభువు అన్న దగ్గర దేవుడు అనే మాటను పెట్టి చదవాలి.
ఇప్పుడు చూడండి అపోస్తుల కార్యాలు 20:28 అదే రాశారు. దేవుడు అనగానే పుట్టినోట్లో 4 అని చెప్పి అక్కడ ప్రభువు అనే పాఠ్య సారాంశము అని అర్థం అని చెప్పి రాశాడు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? ప్రభు అంటే ఎవరు? దేవుడు అని అర్థం. ఇప్పుడు బైబిల్లో కొత్త నిబంధనలో ప్రభు అన్న ప్రతి మాట దగ్గర దేవుడు అనే పదాన్ని ఉపయోగిస్తే ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు దేవుడు అనే సత్యం ఎన్నిసార్లు రుజువు చేయబడింది? ఇప్పుడు చూడండి, సాతాను యొక్క ఆయుధం ఒకటే. నేను చెప్పాను కదా, శరీరాన్ని ధరించుకొని రావటం సాతాను దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారణమైంది. గమనించారా? ఇప్పుడు రెండవది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు అని రాశాడు. ఇప్పుడు నేను అంటాను, దేవుడు స్వరక్తం ఇవ్వటం ఏంటి? ఆయనకి పుట్టుక మరణాలు లేవు కదా, స్వరక్తం ఇవ్వటం ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే, స్వరక్తము ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆయన తన పిల్లలను కాపాడుకోవడానికి ఒక పరిశుద్ధ శరీరములో రక్తమాంసములు తీసుకొని మన మధ్యలోకి వచ్చి ఆ రక్తమాంసాల్లో ఉన్న మరణం యొక్క పాప నియమాన్ని ఎలా చంపాలో ఆయన ఈ రక్తమాంసాలు ధరించుకొని వచ్చి చూపించి, ఇప్పుడు మనందరికీ క్రీస్తు ఆ దేవుడైనటువంటి యెహోవా ఆయన రక్తమాంసాలు ధరించుకొని వచ్చి మన రక్తమాంసాల్లో ఉన్న పాప నియమాన్ని ఆయన పరిశుద్ధ గుణముల చేత ఎలా చంపి మరి మరణాన్ని ఎలా చంపి జయించాలో ఆయన నేర్పించాడు. ఇప్పుడు సాతానికి బలం ఏంటి? ఇప్పుడు దేవుడు అనేవాడు మరి ప్రాణం పెడతాడా? దేవుడు అనేవాడు రక్తాన్ని చిందిస్తాడా? దేవుడు అనేవాడికి రక్తం ఎక్కడిది? గమనించారా? దేవుడు అనేవాడికి శరీరం ఎక్కడిది? ఇదే దుర్బోధల చేత సాతాను ప్రపంచాన్ని ప్రజలను మోసగిస్తున్నటువంటి మరి రాంగ్ డాక్ట్రిన్, దుర్బోధలు. ఇప్పుడు అవిశ్వాసులు నామకార్థులలో నుంచి దుర్బోధకులు పుడుతున్నారు. గమనించారా? ఫేక్ టీచర్స్, దుర్బోధకులు, సంఘంలో దుర్బోధకులు, ఎక్కడ చూసినా దుర్బోధకులు విస్తరించిపోయారు. ఇప్పుడు ఈ దుర్బోధకులందరికీ యేసయ్య మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటి? ఆయన దేవుడు కాదంటానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, రెండవది ఆయన రక్తాన్ని కార్చాడు. దేవుడు ఈ 2 పనులు చేయకూడదు కదా అనే ఆ మాటను అడ్డం పెట్టు. ఈ 2 పనులు చేయకపోతే మన ప్రజలందరికీ రక్షణ లేదు. ఇప్పుడు సాతాను యొక్క బాధ ఏంటి? ప్రజలందరికీ దేవుడు అనుగ్రహించిన రక్షణను నమ్మనివ్వకుండా ఆయన దేవుడు కాదు అనే దుర్బోధల చేత యుద్ధాన్ని ప్రకటించింది. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ ఉదయకాలంలో మనకు అర్థం కావలసినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక ఎన్ని చెప్పాను? 4 చెప్పాను. 5వది ఇప్పుడు చూడండి, రోమాపత్రిక 9వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతాను చూడండి. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనను ధర్మశాస్త్రమును ప్రధానమును అర్చకులు రాదారులను వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయనే సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండెను. ఆమెన్. గమనించారండి? ఇప్పుడు ఈ వాక్యంలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంటుందండి? 5వ వచనంలో శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు, కానీ ఆయన ఎవరో తెలుసిన? ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుని. ఇప్పుడు ఎన్నిసార్లు అండి? ఇది 5వసారి. అంటే డైరెక్ట్గా ప్రతి వాడు డైరెక్ట్గా ఆయన దేవుడు అని ప్రత్యక్షపరిచినటువంటి వాక్యాలు. ఇంకా ఇండైరెక్ట్గా చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఈ రోజున గుర్తుపట్టే వాళ్ళు లేరు అనేటువంటి సత్యాన్ని మనం చూడవచ్చు. ఇంకా మనం చూస్తే చూడండి నాన్న, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకోవచ్చు.
ఈ పత్రిక ముందర మనం కొలసి పత్రిక ధ్యానాలు చేసాం. ఆ కొలసి పత్రిక 1:15 నేను చదువుతాను చూడండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, అదృశ్యమైనవి, దృశ్యమైనవి, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారులైన సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజించబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారము. ఇప్పుడు సృష్టించబడిన వాటన్నిటికీ ఆధారం ఆయనే అంటున్నప్పుడు కుమారుడు ఎలా సృష్టించబడతాడు? ఏమండి, దేవుడు కుమారుణ్ణి సృష్టించాడు, ముందుగా సృష్టించాడు. ఆయన తర్వాత సృష్టించినవన్నీ సృష్టించబడ్డాయని చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 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 కొలసి పత్రిక 1:15 ఏమంటాడు? ఆయన అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు, సర్వమును ఆయన యందు సృష్టించబడెను. గమనించారా? ఆయన లేకుండా ఏది సృష్టించబడలా. అన్నీ కూడా సృష్టించబడినవి, అన్నీ కూడా ఆయన యందే సృష్టించబడ్డాయి. మరి యేసుక్రీస్తు సృష్టించబడిన వాడు ఎట్టవుతాడు? అంటే ఆయనకు ఆయనే సృష్టించుకుంటాడా ఏంటి? అలా కాదండి. ఆయనే సృష్టికర్త, ఆయనే యెహోవా, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు, ఆయనే ప్రభువు. గమనించారా? ఆయనే ఆదియందు ఉన్నవాడు. సృష్టి మొత్తం సృష్టించక మునుపు ఆయనే ఉన్నవాడు. ఆదికాండం మొదటి వచ్చిన ఆయనే ఆది అయి ఉన్నవాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఆయన సంగతులు ఎవరు కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన సృష్టికి ఆది సంభూతుడు ఆయనే అని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది కదా. ఎవరు నమ్ముతున్నారు? చూడండి. ఆది యందు దేవుడు ఉండెను, భూమి ఆకాశములు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించును. గమనించారా? దేవుడు భూమి ఆకాశములు అన్నిటినీ కూడా ఆది యందు ఆయన ఉండి సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చూడండి, కొలసి పత్రికలోనే 2:9 కూడా చదువుతాను చూడండి. యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించున్నది. దేవుడు మొత్తం దిగివచ్చి క్రీస్తు అనేటువంటి నామంలో ఉన్నటువంటి శరీరంలోకి ఆయన దిగొచ్చి జీవించాడంట. గమనించారా? 1:15 కొలసి పత్రిక 1:15 ఉన్న మాటని సంపూర్ణంగా రుజువు చేయబడుతున్న మాట ఏంటంటే కొలసి పత్రిక 2:9. యాలయనగా దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటికి ఎన్నైనాయి? 6 అయినాయి. గమనించారా? ఇప్పుడు 7వది చూడండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చూడవచ్చు. చూడండి. యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన దేవుని స్వరూపి. 2 కొరింథీ పుస్తకం 4:4 కూడా ఆయన దేవుని స్వరూపి అని రాయబడింది. దైవ స్వరూపి. యేసుక్రీస్తు ఎవరంటే దైవ స్వరూపి. ఇప్పుడు దేవుని స్వరూపి అయినవాడు ఎలా ఉన్నాడు? ఆయన గమనించారండి? ఆయన చూడండి, దేవుని స్వరూపము కలిగిన వాడండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని, దేవునితో సమానముగా అని రాయబడింది. సమానముగా అంటే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ, గమనించారండి? ఈక్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ అన్నిటిలో ఆయన సమానుడు. దేవునితో సమానుడు అంటే ఇంకా ఆయనకు మించిన వాడు ఇంకెవరు లేరు. అందుకని ఆయనే మహాదేవుడు అని అంటాడు.
తీతు 2:13లో మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటాడు. గమనించారా? మహాదేవుడు. ఇది 8వది, తీతు 2:13 8వది. ఆయన మహాదేవుడు. చూసారా? ఆయన దైవ స్వరూపి, దేవునితో సమానమైన వాడు. ఇప్పుడు 8 వరకు తీతు 2:13 8, ఫిలిప్పి 2:5-6-7 వచనాలు 7వది. ఇప్పుడు 9వది మనం చదువుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నైనా రుజువు చేయొచ్చండి. 1వ అధ్యాయం మొత్తం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మొత్తం క్రీస్తు నిత్యుడగు దేవుడు, ఆయనే సమస్తమునకు, పరలోకానికి, మనకి అన్నిటికీ ఆధారం ఆయనే అనే మాటలో ఎన్నో ఉన్నాయండి. 1 కాదు 2 కాదు. చూడండి, మీకు 9వది హెబ్రీ పత్రిక 1:6 చదివి వినిపిస్తాను చూడండి. ఆ తర్వాత మొదటి నుంచి చదువుకుందాం. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. చూడండి, దేవుని దూతలు ఎవరికి నమస్కారం చేస్తే? దేవునికి నమస్కారం చేస్తే. గమనించారా? ఆయన భూలోకమునకు ఆది సంభూతుడుగా, అంటే ప్రపంచాలు సృష్టించక మునిపే ఉన్నటువంటి ఆది సంభూతుడు ఎప్పుడు వచ్చాడు? ఆయన భూలోకంలోకి వచ్చేటప్పుడు దేవదూతలందరూ కూడా దేవుని నమస్కారం చేస్తున్నాయంట. అంటే ఇప్పుడు భూలోకానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎవరు అంట? దేవుడు. గమనించారా? ఇది 9వది. 10వది ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 2 పేతురు పుస్తకం 1:1. ఆయన దేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఏమండి, అంతా డైరెక్ట్గా ఉన్నటువంటి పదాలేనండి. ఇంకా ఇప్పుడు 1వ అధ్యాయం నుంచి చదువుతాను చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం నుంచి. పూర్వకాలమందు నానా విధములలో, నానా సమయములలోనూ, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. చూసారా? ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును. ఆయన ద్వారా ప్రపంచములో నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమయుండి, ఇప్పుడు తత్వం యొక్క మూర్తిమంతమయుండి తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామమును పొందెనో, వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహోన్నతుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అని ఇప్పుడు దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమయుండి, అంటే ఏంటి? మూర్తిమంతం అంటే అర్థం ఏంటి? మూర్తిమంతం అంటే ప్రతిమ, లేకపోతే విగ్రహం, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మరి దీన్ని ఏమంటారో? బ్లూ ప్రింట్ అంటారా? అంటే సేమ్ కాపీ. మూర్తిమంతమయుండి అంటే ఆయనే స్టాంపు, డిట్టో స్టాంపు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, ఏలయనగా నీవు కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను అని 8 నుంచి చదువుతాను చూడండి. అగ్ని జ్వాలలుగా చేసుకునేవాడు అని ఆయన దూతలను గురించి ఎప్పుడునూ ఆయన దూతలను గురించి చెప్తున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజ్యదండము న్యాయమైనది, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాదులు వేసితివి. చూసావా? ప్రభువా అంటే దేవుడు. ఇప్పుడు ప్రభు అని ఎవరిని అంటున్నారు? యేసుక్రీస్తుని అంటున్నారు. ఇప్పుడు ఆదియందు పునాదులు వేసింది ఎవరు? యేసుక్రీస్తు. ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును కానీ నీవు నిలిచి ఉందువు. ఇవన్నీ వస్త్రముల వలె పాతగిలను,
ఉత్తరీయముల వలె వారిని మడిచివేతువు, అవి వస్త్రముల వలె మార్చబడును. కానీ నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్తున్నాడు. అయితే నేను నీ శత్రువుని పాదముల కింద పాతపీఠముగా చేసి ఉన్నాను. చూసారండి ఏమని చెప్తున్నాడు? దేవా, నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. అంటే ఎటర్నిటీ, నిత్యత్వము కలిగిన వాడు. చూసారా, ఆయన ఆది యందు భూమికి పునాది వేసిన వాడు. గమనించారా? భూమి ఆకాశంలో సృష్టించిన వాడు. ఎన్ని వాక్యాలు చెప్పండి. 11వ అధ్యాయం మొత్తం, అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మొత్తం ఎక్కడ చూసినా ఆయన ఆది సంభూతుడిగా, సృష్టికి మూలమైన వాడిగా, సృష్టికర్తగా, ఆయన లేకుండా ఏది కలగలేదు అని అనేక సందర్భాలు రాయబడ్డాయి. ఎవరు చెప్తారు చూడండి. అందుకనే ఈ ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు మనం ఏమేమి చూసామంటే, ఈ పేతురు పత్రికలో 2వ పేతురు పుస్తకంలో మనం చదువుకున్నట్టుగా ఆయన మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అని ప్రారంభించాడు. అంటే ఈ ప్రారంభంలో మనకేం కనపడుతుందంటే, సాతాను ఎక్కడెక్కడ ఆయన శరీరాన్ని ధరించుకొని వస్తే యుద్ధం చేస్తున్నాడో, లేకపోతే మన కొరకు ప్రాణం పెట్టి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడో, వాటన్నిటి విషయంలో సాతాను దుర్బోధను సృష్టించి అసలు దేవుడే, యేసుక్రీస్తు దేవుడే కాదు అనేటువంటి దుర్బోధల చేత సంఘాలను మోసపరుస్తుంది. కనుక ఇప్పుడు పేతురును ఉపయోగించుకుని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయాలు రాస్తున్నాడు. ఆయన ఎవరు అంటే, ఈ మొదటి 2 వచనాలు కనుక మనకు అర్థం కాకపోతే ఈ పత్రికలో ఉన్నటువంటి విషయాలు ఏది కూడా మనకు అర్థం కాదు. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఇప్పుడు ఆయన ఎవరు అంట? ఆయన మహాదేవుడు, మన అద్వితీయ రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి. గమనించారా? ఇప్పుడు నీతి అంటే ఎవరు? ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే దేవుడు. గమనించారా? ఆయనే రక్షకుడు. గమనించారా? ఆయనే పాప విమోచకుడు, ఆయనే నిత్యం ఉండేటువంటి వాడు. గమనించారా? ఆయనే మహిమ, ఆయనే జ్ఞానము, ఆయనే అన్నిటికీ ఆది అయి ఉన్నవాడు, ఆరాధకుడు ఆయనే, స్తుతించదగినవాడు ఆయనే, సమస్తానికి ఆది సంభూతుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఉదయకాలంలో ఆయన సంపూర్ణమైన దేవుడు, సంపూర్ణమైన మానవుడు అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి దుర్బోధల నుంచి ప్రభు మనలందరినీ విడిపించి రక్షించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలనైనా. ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యము యొక్క వెలుగులో నుంచి ప్రభా నీవు మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీవే దేవుడవు, నీవే రక్షకుడవు. నీవు రక్షకుడుగా, దేవుడుగా నిన్ను నువ్వు ప్రత్యక్షపరుచుకొని మమ్మల్ని అందరినీ కూడా రక్షించడానికి శరీరాన్ని ధరించుకొని రక్తమాంసముల్లో ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధపరిచి రక్షకుడిగా మా మధ్య ప్రత్యక్షమైనందుకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి, ఈ విషయాన్ని దుర్బోధల చేత సాతాను యుద్ధం చేయడాన్ని చూసి పేతురు ఆ సంఘాలన్నిటికి కూడా ఇదిగో ఆయన ఎవరో కాదు, ఆయన దేవుడే, ఆయనే రక్షకుడు కూడా ఆయనే. ఈ రక్షకుడు దేవుడు వలన మనకు కలిగిన నీతి ద్వారా మనమందరం కూడా విశ్వసించగలుగుతున్నాము అని ప్రభా ఎంతో తేటగా అమూల్యమైన విశ్వాసము చేత మేము నీ దగ్గరికి నడిపించబడ్డామని వాక్యం చెప్తుంది. ఆ ప్రకారంగా ఈ వాక్య ప్రత్యక్షత ద్వారా దుర్బోధనలు జయించే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొందునాం తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి కృపను అనుగ్రహించి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును లైవ్లోకి వచ్చిన బిడ్డలందరికీ యేసయ్య కృప, సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.